రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,73,00,000 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 14,59,000 మంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో 3,60,000 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. భద్రత కోసం 83,000 మందికి పైగా పోలీసులు మోహరించారు. 300 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. ఇప్పటి వరకు 4,18,000 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. 33,133 ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. 68,501 మంది సర్వీస్ ఓటర్లు ఓటు వేయనున్నారు. 75,064 మంది కంట్రోల్ యూనిట్లను సిద్ధం చేశారు అధికారులు. ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. తమిళనాడులో రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తమిళనాడు నుంచి మా ప్రతినిధి కార్తీక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, గతానికి భిన్నంగా ఈసారి తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? ఖచ్చితంగా అంటే దేశం మొత్తం కూడా తమిళనాడు వైపు చాలా ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే అందరూ కూడా ఒక త్రిముఖ పోటీ అనేది కూడా చాలా కాలం తరువాత తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందుకోసం మొత్తం 5,73,00,000 మంది కూడా రేపు ఓటింగ్ లో ఏదైతే ఓట్లు వేయనున్నారో దానికోసం దాదాపు 75,000కు పైగా కూడా పోలింగ్ స్టేషన్ లో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా జరగబోతుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రతి చోట కూడా దాదాపు ఎన్నడూ లేని విధంగా దాదాపు 83,000 మందికి పైగా కూడా భద్రత పరంగా కూడా పోలీసులు కూడా ఆయా ప్రాంతాల్లో కూడా మోహరించబోతూ ఉన్నారు. ఇక 300 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలతో భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే 4 లక్షల మందికి పైగా కూడా పోస్టల్ బ్యాలెట్లు అనేది కూడా ఏదైతే నమోదు చేసుకోవడం కూడా జరిగింది. ఇక వీళ్లే కాకుండా 75,000 కంట్రోల్ యూనిట్లు అనేది కూడా ముందు జాగ్రత్తగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఎన్నికల సమరానికి మాత్రం సరికొత్తగా అయితే ఎన్నికల కమిషన్ అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. దానికి తోడు ముఖ్యంగా ఎండ వేడిని తట్టుకోవడానికి గతంలో కంటే కూడా ఈసారి తమిళనాడులో అత్యంత విపరీతంగా ఏదైతే ఎండ వేడి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లయితే చేసిందని చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి స్టెర్లా మ్యారేజ్ లో కాలేజీలో చూసుకుంటే ఇక్కడ ముందుగానే తాత్కాలికంగా ఒక షెడ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఒక చలువు పందాలు అనేది ఏర్పాటు చేశారు. ఇక బయట మొత్తం కూడా అలాంటి పరిస్థితిని కలిగించేలాగా కూడా, ఎందుకంటే ఓటర్లు ఎక్కువసేపు బయట ఉంటే ఎండవేడికి తట్టుకోలేక ఇబ్బంది ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ లో చూసుకుంటే రజనీకాంత్ తో పాటు రజనీకాంత్ అల్లుడు ధనుష్, ప్రముఖులందరూ కూడా త్రిషా దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికే ఈ పోలింగ్ బూత్ లోనే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సుమారు 14 లక్షల మందికి పైగా కూడా ఈసారి తొలిసారిగా కూడా ఓటు హక్కు అనేది కూడా తమిళనాడు ఎన్నికల్లో ఈసారి వినియోగించుకోబోతున్నారు. అందువల్లే ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ఎన్నికల సంఘం కూడా అత్యంత జాగ్రత్తలు అయితే తీసుకోవడం కూడా జరిగింది. గతానికి భిన్నంగా కూడా ఇటు భద్రత పరంగాను, ఇటు సేఫ్టీ పరంగాను, ఇటు ఓటర్లకు కావాల్సినటువంటి భద్రత పరంగా కూడా చర్యలు తీసుకుని రేపటి పోలింగ్ అయితే ఎన్నికల కమిషన్ అయితే సిద్ధమైందని చెప్పాలి. ఇక ఓటర్లు కూడా దాదాపు 5,73,00,000 మందికి పైగా కూడా ఓటర్లు అనేది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రేపు 950 మందికి పైగా కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరి భవిష్యత్తు కూడా రేపు తేలిపోతుందని చెప్పుకోవచ్చు. వీరందరికీ సంబంధించి ఇప్పటికే కూడా ఆయా అభ్యర్థులందరూ కూడా విస్తృతంగా దాదాపు ఒక నెల రోజులుగా ప్రచారం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రిముఖ పోటీ అనేది కూడా ఈసారి ఉన్నటువంటి పరిస్థితి. ఏఐడిఎంకేకి ఎన్డీఏ బీజేపీ ఒక కూటమిగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు సింగిల్ గానే బరిలోకి దిగినటువంటి విజయ్ టీవీకే పార్టీ మరోవైపు ఉంది. ఇక అధికారంలో ఉన్నటువంటి డిఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే విస్తృతంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉందని చెప్పుకోవాలి. ఇలా అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఒక్కొక్క నాయకుడు కూడా దాదాపు 120 నుంచి 150
చోట్ల ప్రచారం చేశారు, ర్యాలీలు నిర్వహించారు. ఎండని సైతం లెక్క చేయకుండా ఇటు ఓటర్లు ఎంత ఆసక్తిగా వినడానికి వచ్చారు ప్రజలు, అంతకంటే ఎక్కువగా కూడా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఒడ్డున పడ్డాలనేటువంటి ఉద్దేశంతో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. సో ఇందుకే ఈసీ కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో భద్రత పరంగా కూడా 83,000 మందికి పైగా కూడా పోలీసులతో పెద్ద ఎత్తున ఈ 300 కంపెనీలు, దాదాపు 300 మందికి పైగా కూడా కంపెనీకి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలతో కూడా పెద్ద ఎత్తున పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం కూడా జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తమిళనాడులోకి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల్లో ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దేవి. ఆల్ రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.